ఇష్యూ తిరుమల లడ్డూకు సంబంధించిన బ్రేకింగ్. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణ మొదలైంది. ఉమామహేశ్వరరావుని విచారణ అధికారిగా నియమించారు. ప్రెసిడెంట్ అధికారిగా జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు ఉంటారు. విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. సిట్ సిఫార్సులతోనే ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికీ తన తుది ఛార్జిషీట్ను సమర్పించింది. కల్తీ నెయ్యి వ్యవహారం ఎప్పటి నుండో నడుస్తూనే ఉంది. రాజకీయ విమర్శలకు కారణమైన ఈ కేసు సంబంధించి ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఉమాశంకర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమాశంకర్, ఏంటి ఏంటి వ్యవహారం? తిరుమలకి సరఫరా చేసిన కంటిన్యూ చేయండి. అశోక్, తిరుమలకి నెయ్యి సరఫరా చేసినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వైష్ణవి డైరీ నుంచి ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైష్ణవి డైరీకి ఈ ఒక్క బ్రాయిలర్స్ కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు 7 మంది అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నెలవారీ వసూళ్లకి పాల్పడ్డారు. వసూళ్లు తీసుకొని తిరుమలకి నెయ్యి రావడానికి లైన్ క్లియరెన్స్ ఇచ్చారనేటువంటి ఒక ఆరోపణలపైన ఒక డైరీ అనేది దొరికింది. ఆ డైరీలో పూర్తి స్థాయి వైష్ణవి డైరీలో పూర్తిగా ఒక నెలవారీ మామూలు ఎంత ఇస్తున్నామనే విషయాలపైన పూర్తిగా 7కి ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా అందులో రాసిపెట్టింది. సో ఈ ఒక్క డైరీని స్వాధీనం చేసుకున్నటువంటి సిబిఐ అధికారులు ఇప్పటికే అటు సిట్టు నేతృత్వంలోని బృందంకి ఒక వ్యవహారాన్ని పూర్తిగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉమామహేశ్వరరావు, మోహన్ రావు అనేటువంటి ఇద్దరు కూడా 3 నెలల లోపల వీళ్ళ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి నేపథ్యంలోనే అంటే తిరుమలకి నెయ్యి సరఫరా చేసినటువంటి ప్రధానమైనటువంటి డైరీ వైష్ణవి డైరీ. అంటే అటు బోలేబాబా డైరీ నార్త్లో ఉంది, ఏఆర్ డైరీ తమిళనాడులో ఉంది. ఈ 3 డైరీలు కలిపి ఫేక్ గీని అంటే అనిమల్ ఫ్యాట్తో కూడుకున్నటువంటి నెయ్యిని సరఫరా చేసింది. 58 లక్షల కేజీల పైగా నెయ్యి సరఫరా చేసిందని చెప్పి కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అటు సిబిఐ నేతృత్వంలోని పోలీసుల అధికారులు, అదే రకంగానే FFSI ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడుకున్నటువంటి ఒక సిట్ బృందం కూడా ఏర్పాటు చేసింది. సో అది నివేదిక ఆధారంగా ఇప్పటికే పలువురి పైన కేసులు నమోదు చేశారు. అటు వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లతో పాటు అందులో ఉన్నటువంటి కొంతమంది కీలక అధికారులను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఉన్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా నెయ్యి తిరుమలకు రావడానికి లైన్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే, అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళపైన కూడా కేసులకు అటు ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు. దీనిపైన అంటే రోజుల తరబడి ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇంకా 3 నెలల్లో ఈ విచారణ అంతా పూర్తి చేయాలంటున్నారు. ఇదంతా సాధ్యపడేదేనా? 3 నెలల్లో అయిపోతుందంటారా? అంటే 7 మందికి సంబంధించినటువంటి విచారణ పూర్తి కావాల్సి ఉంది. అంటే ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు వాళ్ళ దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇక వీళ్ళు 7 పిలిచి విచారణ చేసేటువంటి సమయంలోనే ఆ ఒక్క ఎవిడెన్స్ ముందు పెట్టి ఇవి నిజమే కాదా అనేటువంటి విషయాలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణను ప్రభుత్వంకి నివేదిక రూపంలో ఈ 2 అధికారులు కూడా ఇవ్వబోతున్నారు. దాని తర్వాత ప్రభుత్వం నుంచి ఒక చర్యలు ఉండబోతుంది. అంటే ఇప్పటికే దాదాపు 28 మందికి పైగా అటు నెల్లూరు కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్లో ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులపైన ఇప్పుడు వేటు పడబోతోంది. అటు టీటీడీ అధికారులకు సంబంధించి ప్రొక్రూట్మెంట్ మేనేజర్గా ఉన్నటువంటి మురళీకృష్ణతో పాటు అటు నెయ్యి సరఫరా చేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బ్రాయిలర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కీలకమైనటువంటి అధికారులు అక్కడ నెలమామూలు తీసుకొని పూర్తిగా కల్తీ నెయ్యిని ఒరిజినల్ నెయ్యిగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో వీళ్ళ పాత్ర చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే అటు వైష్ణవి డైరీలో దొరికినటువంటి ఒక డైరీ ఆధారంగానే వీళ్ళ పాత్ర చాలా కీలకంగా తెలిసినటువంటి నేపథ్యంలో ఈ 2 అధికారులు కూడా థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది తిరుమల లడ్డూకు సంబంధించిన విచారణకు సంబంధించిన